హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ప్రేమ నువ్వే పార్ట్ 31. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఓకే, నీ ఇష్టం, బట్ ఈ ఆలోచనలన్నీ పక్కన పెట్టి రెస్ట్ తీసుకో, ఓకేనా? బాయ్, ఈవినింగ్ కలుద్దాం అంటూ కాల్ కట్ చేశాడు రానా. తండ్రికి తాగుడు పిచ్చి, అత్తకి డబ్బు పిచ్చి, ఇద్దరికి స్వార్థమే తన తల్లికి తప్ప. లోకం మొత్తం స్వార్థంతో నిండిపోలేదు. అందుకే నాకు వింతగా అనిపిస్తుంది ఇలాంటి మంచి మనుషుల్ని చూస్తే అనుకుంటూ కాసేపు నిద్రలోకి జారుకుంది పూజ. సింధు కోపంగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది విద్యాదేవి రూమ్ లో. ఏమైందే అడుగుతుంది విద్యాదేవి. ఏమైందో నీకు తెలీదా అని అడుగుతుంది చిరాకుగా సింధు. ఇప్పుడు ఏమైందని? అది ఎప్పటికీ మనతోనే ఉంటుందా? ఉండనిస్తానా దాన్ని? ఇంట్లో ఉండకుండా చేస్తా. ఈ ఇంట్లో వాళ్ళే అసహించుకునేలా చెయ్యకపోతే నా పేరే విద్యాదేవి కాదు అంటూ మాలతి చెవిలో ఏదో గుసగుసగా చెప్తుంది. అలాగే అమ్మా, ఒక్కరోజు టైం ఇవ్వండి అంటూ ఫోన్ పట్టుకొని బయటికి వెళ్ళిపోయింది మాలతి. ఏం చేస్తున్నావు గ్రాని అని అడిగింది ఆశ్చర్యంగా సింధు. నీకెందుకు? నువ్వు వెళ్ళి బాబు వచ్చాడా, రాకపోతే ఆఫీస్ నుంచి ఎప్పుడు వస్తాడు, తనకు ఇష్టమైన వంట ఏదో కనుక్కో. ఇప్పుడు ఫోన్లో చూపిస్తున్నారు కదా, అది చూసి కాస్త వండి పెట్టు. ఇంట్లో వాళ్ళకి కాస్త ఆడపిల్లలా కనిపించు, వాళ్ళ కుటుంబంలో కలవడానికి ప్రయత్నించు అంటూ కసురుతుంది విద్యాదేవి. ఈవిడ ఏది సరిగ్గా చెయ్యదు, కానీ బిల్డప్ చాలా ఇస్తుంది అనుకుంటూ తన రూమ్ లోకి వెళ్ళడానికి బయటికి రావగానే అరుణ ఎదురవుతుంది. ఎలా ఉన్నారు ఆంటీ అని అడుగుతుంది లేని ఇష్టం నటిస్తూ సింధు. ఇదిగో, ఇప్పటిదాకా బాగానే ఉన్నాం, పెద్దమ్మ గారు వచ్చిందని తెలిసింది అనుకుంటూనే ఉన్నాను నువ్వు రాకుండా ఎలా ఉంటావని. వచ్చేసావా? సంతోషం అంటుంది రాగం తీస్తూ అరుణ. ఆ మాటకి కోపంతో ఎంతైనా ఇక్కడికి రావాల్సిందే అనే కాదా, రాకు ఎక్కడికి పోతాను అని సవాల్ విసురుతుంది సింధు. 7 సంవత్సరాలు పోయావు కదా, ఏం పోగొట్టుకున్నావో ఇంకా అర్థం కాలేనట్లుంది. ఎంతైనా మనిషి ఆశావాది కదా, తనలో తానే అనుకుంటున్నట్లుగా అంటూ విద్యాదేవి రూమ్ లోకి వెళ్తుంది అరుణ. ఆ మాటకి కోపంతో పిచ్చెక్కిపోయింది సింధుకి. అసలు ఎందుకు వచ్చానా అనిపించింది ఒక నిమిషం. కానీ విక్రాంత్ తో తన పెళ్లి కోసం తప్పదు అనుకుంటూ కంట్రోల్ చేసుకొని మేడ్ ని అడుగుతుంది పూజ ఎక్కడా అని. మేడంకి ఫీవర్ గా ఉండడంతో పడుకున్నారు అని చెప్పి గది చూపిస్తుంది. అది రమణమ్మ గదికి పక్క గది కావడంతో వెళ్ళడం ఇష్టం లేక తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది సింధు. బాగున్నారా పెద్దమ్మ గారు అంటుంది వెళ్తూనే విద్యాదేవి దగ్గరికి వెళ్ళి. అరుణ. ఎక్కడ బాగు అరుణ, మనవరాలు మనవడి పెళ్లి కోసం బెంగ పెట్టుకోవడంతో బ్లడ్ ప్రెషర్ తగ్గి హాస్పిటల్లో పడ్డాను. వద్దంటే నా మనవడు ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇప్పటికైనా వీళ్ళిద్దరూ ఒప్పుకొని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అంటుంది విద్యాదేవి. అవును పెద్దమ్మ గారు, మా కొడుకుకైతే అమ్మాయి రెడీగా ఉంది. పాపం సింధు కోసమే మీరు సంబంధం వెతుక్కోవాలి అంతే అంది అరుణ. అంత మాట అనకు అరుణ. ఎవరో పరాయి పిల్ల మన కుటుంబంలో కలుస్తుందా? దాని కులం గోత్రం ఏంటో, ఆస్తిపాస్తులు ఏమున్నాయో, అదే మన ఇంటి పిల్లని తెచ్చుకుంటే ఇల్లు బాగుంటుంది అంటుంది విద్యాదేవి. అనుకుంటాం గాని పెద్దమ్మ, ఆస్తి అంతస్తులో పుట్టిన పిల్లలకు మాత్రం సంస్కారం, పెద్దలంటే గౌరవం ఉంటుందా? బంధాల విలువ తెలిసిన మనిషి అయితే బాగుంటుంది. కానీ ఈ మధ్య మన పెద్దిళ్లలో పెరిగిన పిల్లలకు వాళ్ళంతా అహంకారమే అంటుంది అరుణ. ఆ మాట ఎవరి గురించి అంటుందో అర్థమైనా కూడా కామ్గా ఉంది విద్యాదేవి. ఇప్పుడు ఎన్నైనా అనండి, ఆ పూజని ఈ ఇంట్లోంచి గెంటేశాక మళ్ళీ నా మనవరాల్ని పెళ్లికి ఒప్పించమని మీరే నన్ను అడుగుతారు అనుకుంటుంది మనసులో. పైకి మాత్రం మౌనంగా ఉండడంతో బయటికి వచ్చిన అరుణ కాల్ చేసి రానాకి సింధు వచ్చిన విషయం చెప్తుంది. అంతలోనే సింధు వచ్చి విక్రాంత్ కి ఇష్టమైన కర్రీ ఏంటి ఆంటీ అని అడుగుతుంది సుమతిని.
సుమతి ఆశ్చర్యంగా అరుణని చూస్తుంది. అరుణ చెప్పమని సైగ చేస్తుంది. గుత్తి వంకాయ కూర అని చెప్తుంది సుమతి. తెగ హడావిడి చేసుకుంటూ కిచెన్ లోకి దూరుతుంది సింధు. అదేంటి అరుణ, ఈ అమ్మాయి ఏం వండుతుంది? అసలు వంట రాదు కదా అడిగింది సుమతి. పోనీ అక్క, ఏదైనా వండుకొని మనకెందుకు? అయినా వీర్ ఆ ఫుడ్ తినడు. పూజని బయటికి తీసుకెళ్తాడంట. వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు ఇది లోపల ఉంటేనే మంచిది. నువ్వు చెప్పకు అంటుంది నవ్వుతూ అరుణ. కాని తర్వాత గొడవ పడుతుందేమో అమాయక సుమతి అడుగుతుంది. అబ్బా ఊరుకో అక్క, మనకేం తెలుసని చెప్దాం అంటుంది అరుణ. ఈవినింగ్ ఇంటికి వచ్చిన రానా ఫ్రెష్ అప్ అయి పూజని తీసుకుని బయటికి వెళ్ళిపోతాడు. ఈ విషయం సింధు పాపకి తెలీదు. గుత్తి వంకాయ కూర కోసం మసాలాలన్నీ మిక్సీలో వేయిస్తుంది పని వాళ్ళతో. అలాగే యూట్యూబ్ లో ఎన్నోసార్లు చూస్తుంది ఆ డిష్ ప్రాసెస్ ని. మొత్తానికి కర్రీ కంప్లీట్ గా కుక్ చేసుకొని బయటికి వచ్చేసరికి రానా నైట్ కి డిన్నర్ కి రావట్లేదు, బయటికి వెళ్ళాడు అన్న విషయం తెలుస్తుంది. అది కూడా పూజతో అని. అంతే. మ్యాటర్ తెలియగానే నిప్పుల పైన ఉప్పు చల్లినట్లు పటపటలాడుతూ విద్యాదేవి మీదకి దాడికి వెళ్తుంది సింధు. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచిన పూజ కంప్లీట్ చేసుకుంది. ఆ తర్వాత రానా కోసం ఎదురు చూస్తే అతను మార్నింగే వెళ్ళాడు, ఆఫీస్ లో మీటింగ్స్ ఉన్నాయని తెలుస్తుంది. ఇక తనకి పిచ్చ బోర్ కొట్టడంతో కాసేపు గార్డెన్ లోకి వెళ్లి మొక్కలకు నీళ్లు పడుతూ టైం పాస్ చేస్తుంది. అప్పుడే ఏయ్ అని వెనక నుంచి వినిపిస్తుంది. తిరిగి చూస్తే, కొత్తగా పనిలో చేరావా, టెక్కు చూపిస్తున్నావు, వెళ్ళి నా చెప్పులు తీసుకురా అంటుంది సింధు. వెంటనే మీరా అక్కడికి వచ్చి, సింధు మేడం, తను పూజా మేడం అని చెప్తుంది. ఓ నువ్వే నా పూజ అని కింది నుంచి మీ దాకా చూస్తూ, ఏం చూసి ఇష్టపడ్డాడు మా విక్రాంత్ నిన్ను అని అడుగుతుంది సింధు. సింధు రానా సార్ మరదల, ఈ అమ్మాయితోన తనకి ఎంగేజ్మెంట్ జరిగింది అని మనసులో అంటూ ఎక్స్క్యూజ్ మీ అంటుంది అక్కడి నుంచి కదులుతూ పూజ. ఏయ్ మాట్లాడుతుంటే వెళ్ళిపోతావే, సెన్స్ లేదా నీకు అని రెచ్చగొడుతుంది సింధు. చెప్పండి అంటుంది తిరిగి చూసి పూజ. నువ్వు హ్యావరేజ్ గానే ఉన్నావు. ఏం చూసి ఇష్టపడ్డాడు అంతలా, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాడు అని అడిగింది సింధు. ఏమో తెలీదు, మీరు అడగలేకపోయారా అని అడిగింది పూజ. బాగా పొగరు కదా నీకు. ఒకటి గుర్తుంచుకో, ఎప్పటికైనా విక్రాంత్ నాకే. ఈ ఇంట్లో పని మనిషిలా కూడా పనికిరావు. అలాంటిది ఈ ఇంటికే కోడలివి కావాలని కలలు కంటున్నావా అనగానే పూజ ఏదో అనే లోపల మీరా అడ్డుగా వచ్చి, మేడం ఏదైనా ఉంటే సార్ తో మాట్లాడండి. పూజా మేడం ని ఎవ్వరూ ఒక మాట అనడానికి వీల్లేదు నాకు చెప్పి వెళ్ళారు. సో అంటుంది. సో నువ్వు ఈవిడకి బాడీ గార్డ్వా అని అడుగుతుంది కోపంగా సింధు. మీరు ఎలాగైనా అనుకోవచ్చు, మీ ఇష్టం అని పూజ చెయ్యి పట్టుకొని లోపలికి లాక్కెళ్తుంది మీరా. ఎప్పటి వరకు కాపలా కాస్తావో నేను చూస్తా అనుకుంటుంది సింధు కోపంగా. ఎందుకు, నన్ను మాట్లాడనివ్వచ్చు కదా అంటుంది పూజ. ఏం మాట్లాడతారు, దానికి బాగా పొగరు, వదిలేయండి, టిఫిన్ తీసుకొస్తాను, మీరు టిఫిన్ చేసి టాబ్లెట్లు వేసుకోండి అంటూ బయటికి వెళ్ళిపోతుంది మీరా. రానాకి మెసేజ్ చేస్తుంది త్వరగా వెళ్ళిపోయారు అని. కానీ రీప్లే రాదు. బహుశా బాగా బిజీగా ఉన్నాడేమో అని టిఫిన్ చేసి టాబ్లెట్లు వేసుకుంటుంది పూజ. ఆ రోజంతా రానా నుంచి ఒక్క మెసేజ్ కూడా రాదు. పైగా ఫోన్ బిజీ, మీటింగ్ లో బిజీగా ఉన్నాడేమో అనుకుంటుంది పూజ. మళ్ళీ సింధు తనకు ఎదురు పడదు. తను తన రూమ్ నుంచి బయటికి రాదు. నైట్ అవుతుంది. నైట్ డిన్నర్ అందరూ కలిసి చేస్తారు. అప్పుడు కూడా రానా రాడు. బాగా బిజీ ఉన్నట్టు మెసేజ్ పంపుతాడు. డల్ గా తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది పూజ. ఏదో తిన్నాను అన్నట్లు తినే కరెక్ట్ గా నైట్ 12:20కి దొంగ దొంగ అని గట్టిగా అరుస్తూ ఉంటారు విద్యాదేవి, సింధు, మాలతి, ఇంకా ఓ నలుగురు పనివాళ్ళు. అందరూ నిద్రలేస్తారు. ఏం జరిగిందో అని భయపడి సెక్యూరిటీ అలర్ట్ అవుతారు. అప్పుడే వచ్చి ఫ్రెష్ అప్ అయి రిలాక్స్ అవుతున్న రానా లేచి కిందికి వస్తాడు. ఎక్కడ దొంగ, ఎవరు వచ్చారు అని అడుగుతాడు విష్ణు.
ఆ రూమ్ లో ఉన్నాడు అంటూ చెప్తుంది సింధు. సెక్యూరిటీ ఫుల్ గా ఉండగా లోపలికి ఎవరూ రారు. నువ్వు సరిగ్గా చూసావా సింధు అని అడుగుతాడు విష్ణు. లేదంకుల్, నేను బాగా చూశాను. ఒక అబ్బాయి ఆ రూమ్ లోకి వెళ్తుంటే అందుకే డోర్ కూడా బయటి నుంచి లాక్ చేశాను అంటూ పూజా రూమ్ చూపిస్తుంది. సెక్యూరిటీ అలర్ట్ చేస్తూనే వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు రానా. సుమతి భయపడి, వద్దు నాన్న, వాడు నీ మీదికి వస్తాడు అంటుంది భయపడుతూ. డోర్ తీయడం ఆలస్యం. ఒకడు ప్యాంటు షర్టు భుజాన వేసుకొని కేవలం చిన్న షార్ట్ పైనే బయటికి పరిగెత్తుతాడు రానాని తోసుకుంటూ. మెయిన్ డోర్ దగ్గరికి రాగానే సెక్యూరిటీ పట్టుకుంటారు. వాడు నల్లగా పొడుగ్గా భయపడుతూ, పూజ పూజ, వీళ్ళు నన్ను పట్టేసుకున్నారు, వచ్చి హెల్ప్ చెయ్యి అని అరుస్తాడు. ఏంటి, నువ్వు పూజ కోసం వచ్చావా అని అడుగుతుంది మాలతి. అందరూ షాక్ అయిపోతారు. రానాకైతే దిమ్మ తిరిగిపోతుంది. రమణమ్మకైతే ముఖం ఎక్కడ పెట్టుకోవాలో తెలియలేదు. ఆ పిల్ల కోసం వచ్చాడా వీడు అనుకుంటూ. ఏంటి, ఆ పిల్లకు నీకేంటి సంబంధం అరుస్తుంది విద్యాదేవి. నాకు తనకు 3 సంవత్సరాలుగా పరిచయం ఉంది. మేము ఇంకా పెళ్లి చేసుకోలేదు. కానీ మేము మొగుడు పెళ్ళాల్లాగే ఉంటున్నాం. పూజకి డబ్బు పిచ్చి ఉంది. ఒక పెద్దింటి అబ్బాయిని ఒళ్ళో వేసుకొని బాగా డబ్బు సంపాదించొచ్చు అని ప్లాన్ తో ఇక్కడికి వచ్చింది. గత 3 రోజులుగా నేను కూడా వస్తూనే ఉన్నాను. పూజ, ఇక్కడ మన విషయం అంతా తెలిసిపోయింది పూజ. ఇక వెళ్ళిపోదాం రా పూజ, బయటికి రా పూజ అని అరుస్తాడు వాడు. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.